భారతం, భగవద్గీత అన్న భారతం అన్న ఒకటి. చెప్తారా శ్లోకం? మహాభారతంలో ఒక శ్లోకము, చక్కటి శ్లోకం. ఇది కూడా అన్నిటికీ అర్థం చెప్పేంత సమయం మనకు లేదు. చాలా గొప్ప శ్లోకము రామాయణంలో కాబట్టి దానికి అర్థం చెప్పినాను. ఇప్పుడు మహాభారతం నుంచి ఒక శ్లోకము, కనీసం రేపటి వరకు అయినా ఒక్క శ్లోకాన్ని నేర్చుకొని చెప్తే నా అంత సంతోషపడేవాడు ఇంకెవడు ఉండడు. మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరందరూ కూడా ఒక్క శ్లోకాన్ని నేర్చుకొని ఇక్కడ చెప్పవలసిందిగా మీ అందరికీ ప్రార్థన. భారవాగః గోవిందం భాతృయుద్ధం సమన్వితం భారతం శృణుదేవేషి మహాదేవి నమోస్తుతే. ఇది మహాభారతంలో శ్లోకము. ఇప్పుడు మహాభాగవతం శ్లోకం. మనకు ధర్మపురిలో నరసింహస్వామి ఉన్నాడు. ఆ నరసింహస్వామి ఆవిర్భావం జరిగే శ్లోకము చెప్పుకుందాం ఇప్పుడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం, సత్యం విధాతుం నిజభృత్య భాషితం అఖిలేషు చ ఆత్మనః. ఈ విధంగా నరసింహస్వామి ఏ విధంగా ఆవిర్భావం అయినాడనే శ్లోకంలో మొత్తం కూడా ఒక్కసారిగా స్తంభాన్ని గుద్దగానే ఆ నరసింహస్వామి ఏ విధంగా ఆవిర్భావం అవుతున్నాడో ఈ శ్లోకంలో చెప్తున్నారు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాదద్భుత రూపమస్య. ఈ విధంగా అద్భుతమైన రూపంతో నరసింహస్వామి ఆ స్తంభంలో ఇచ్చి ఆవిర్భావం జరిగినాడని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇవి రామాయణము, భారతము, మహాభాగవతము. రోజు ఒక్కొక్క శ్లోకాన్ని మనందరం కూడా ఇక్కడ చెప్పుకోవలసిందే. నాతో పాటు చెప్పినా సంతోషమే, మీరు సొంతంగా ఒకటి రాసుకొని వచ్చి కనీసం చూసుకుంటూ చెప్పినా సంతోషమే. మైక్లో మాత్రం చెప్తే ఇంకా